ప్రస్తుతం మంత్రులందరూ చాలా బిజీగా ఉన్నారు. కూటమిలో మంత్రులు, ఇటు తెలుగుదేశం పార్టీ మంత్రులు గాని, అటు జనసేన మంత్రులు గాని. కారణం ఏంటి అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎలాగైనా సరే కూటమి తరపు అభ్యర్థులను గెలిపించాలి అనేది. ఎందుకంటే ఈసారి పూర్తిగా ఇండిపెండెంట్లు ఎక్కువగా బరిలోకి దిగారు. విద్యావంతులు, మేధావులు వేసే ఓట్లు కాబట్టి ఇవి పూర్తి స్థాయిలో ఒకటి ఓటర్ల నమోదు కార్యక్రమం ఇప్పటికే సక్సెస్ఫుల్ గా చేసింది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా వీళ్ళు నమోదు చేసిన ఓట్లు, పెంచిన ఓట్ల శాతం వీళ్ళకే కలిసి వస్తుందని కూటమి ధీమాతో ఉంది. అదే నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇండిపెండెంట్ కూడా ఎక్కువగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మంత్రులు కూడా కూటమి అభ్యర్థిని బలపరిచేందుకు, గెలిపించేందుకు తీవ్ర కసరత్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమయం లేదు మిత్రమా అంటూ, ఎందుకంటే ఇంకా 10 రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి సీరియస్గా యాక్షన్లోకి దిగాలి. అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి, అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అలాగే పెండింగ్లో ఉన్న బిల్లులు క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం 8 నెలల్లో ఏం చేసింది ఇవన్నీ చెబుతూ వాళ్ళందరినీ మోటివేట్ చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఇప్పుడు మంత్రుల భుజాన పడింది.